ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా. అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా, అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. సింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పడుకున్నా అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పడుకున్నా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. పిల్లమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిల్లమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచునే. నా తల్లిగా గమునందు నిర్మించిన వాడవు నీవే, నా తల్లిగా గమునందు
నిర్మించి వాడవు నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు ఈ జగన, నీతో సమానులెవ్వరు. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, నేను కుమిలి కుమిలి ఏడుస్తుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. నేను కుమిలి కుమిలి ఏడుస్తుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. ఇన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశము ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పడుకుండినా అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పడుకుండినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. నిన్ని పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ దైవజన్ని ఆహ్వానిద్దాం. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎటువంటి దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు అనే సంగతులు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. భయము భక్తి రెండు ఉండాలండి. క్రైస్తవ సంఘాల్లో భయము భక్తి రెండు ఉంటేనే ఆ సంఘాలు ఆశీర్వాదకరమంగా ఉంటాయి, దేవుని చిత్తం నెరవేర్చేవిగా ఉంటాయి. క్రైస్తవులమైన మనం, ఈరోజు దేవుని పిల్లలైన మనం, దేవుని మందిరంలో ఉన్న మనం, మనలో భయము భక్తి చాలా సన్నగిల్లిపోతుంది. భయం లేదు, భక్తి లేదు, భక్తి తగ్గుతుంది. ఒకవేళ భక్తి లేనే ముసుగులో మనం ఉన్నామేమో కానీ దేవుడంటే భయం లేకుండా ఉన్నామేమో. భయము భక్తి రెండు కలిగి ఉంటే దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో, ఎటువంటి మేలుతో నింపుతాడో ఒక 7 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించేస్తా. చూడండి, 111వ సంకీర్తన 5వ చరణం చూద్దాం. 111వ సంకీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు, చదువుతారా? తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినా వాటికి ఆహారం ఇస్తున్న దేవుడు మనకెందుకు ఇవ్వడు? ఒకప్పుడు దేవుని పనిలో కొనసాగుతున్నటువంటి ఏలియాకి ఆకలి వేస్తుంది, ఆహారం కావాలి. ఆకాశ పక్షులతో ఆహారం పంపించాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 రోజులు 5 రోజులు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వచ్చిన వారికి ఆహారం అందించాడు. మనకి ఆహారం సమృద్ధిగా దొరకాలంటే,
మీ పంట బాగా పండాలంటే ఈ సంవత్సరం పంట వానలు లేక పొలాలన్నీ ఎండిపోయినాయి. చాలా పొలాలు ఎండిపోయినాయి. చాలా పొలాలకి బోరు బావిలోంచి నీళ్లు తోడి పొలంకి నీళ్లు పెడతా ఉన్నారు. కొంతమంది ఎదజల్లారు. ఎదజల్లిన పొలాలు ఎండిపోయినాయి. ఊడవాసిన పొలాలు కూడా ఎండిపోయినాయి. అయినా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ప్రియమైన దేవుని సంగమా, సహోదరుడా, అన్నయ్య, నాన్నగారు, మమ్మీ, చెల్లి, తమ్ముడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి దేవుడు నిత్యము ఆహారం ఇచ్చే దేవుడు, నిత్యము మన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆహారం, సమృద్ధి అయిన ఆహారం నీకు కావాలంటే, నువ్వు పాడి పంట ఫలించాలంటే, నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీవు అనుభవించాలంటే, నీవు భయము భక్తి కలిగి ఉంటే సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. ఈరోజు చాలామంది ధనవంతులకి తినటానికి ఆహారం కరువు. ఆహారం ఉంది కానీ తెలియలేని పరిస్థితి. దేవుడు నీకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నాడు. ఆహారం భుజించాలి, అది బలం పొందుకోవాలి, దాని ద్వారా నువ్వు పని చేసుకోవాలి అంటే నువ్వు భయము కలిగి భక్తి కలిగి ఉండాలండి. భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి రెండు ఉంటేనే దేవుడు ఆహారం ఇస్తాడు. ఆహారం చేత మనని తృప్తిపరిచే దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, రాబోయే దినాల్లో ధాన్యం ఎంత రేటు పెరిగిపోద్దో తెలియదు. పంటలు పండకపోతే బియ్యం కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పటికే 1500 అయిపోయింది బియ్యం కట్ట. రాబోయే దినాల్లో ఇంకా ఎంత రేటు పెరిగిపోద్దో. ఇప్పటికి ఆల్రెడీ ఈ నెలలో బియ్యం రేటు బాగా పెంచేశారు. బాగా పెరిగింది రేటు. ఇంకెంత పెరుగుతుందో. సమృద్ధి అయిన ఆహారం నువ్వు నీ బిడ్డలు తినాలి అంటే నువ్వు భయము కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. నీ ఫలసాయం ఫలించాలంటే, నువ్వు కష్టార్జితానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకోవాలంటే భయము కావాలి. దాంతోపాటు ఏముండాలంట? భక్తి ఉండాలి అంటున్నాడు. భయము భక్తి కలిగి ఉంటే ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిబంధనలో నీవు ఉండాలి. ఆయన నిబంధనలో నీవు ఉంటే ప్రతిరోజు సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. తిండి ఉంటే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్. ఆహారం కావాలి కదా. మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలండి. ఆహారం భుజించకపోతే ఎండిపోతాం. ఆహారం కావాలంటే నువ్వు సంతోషంగా షడ్రుచులు భుజించాలంటే, అనేక రకాల ఆహారం తినాలంటే, నువ్వు జీవితం అంతా కూడా ఆహారం భుజిస్తూ ఉండాలంటే నువ్వు భయము భక్తి కలిగి ఉండాలి. వాళ్ళ అబ్బాయి ఫిన్లాండ్లో సైన్సిస్ట్ అండి. అలా తేనెమ్మి కష్టపడి పిల్లల్ని చదివించాడు. పిల్లోడు ఫిన్లాండ్లో ఉంటాడు. వాడు సైన్సిస్టు. రెండో వాడు హౌసింగ్ బోర్డులో కోర్టులో క్రికెట్ నేర్పుతూ ఉంటాడు. క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా కోచ్ ఆ కుర్రాడు, రెండో పిల్లాడు. చాలా అద్భుతం. పేదవాడు, కటికి పేదవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే వెళ్ళేవాడు. ఏ ఊరు వెళ్ళినా నడిచే, సైకిళ్ళు బళ్ళు ఎక్కడం అలవాట్లేదు. ఇప్పుడంటే ముసలోడు అయిపోయాడు కనుక ఎక్కుతున్నాడు. నడిచి తిరిగి సువార్త ప్రకటించాడు. అంకుల్, మీ ఈ యొక్క ఆరోగ్యానికి, మీ సువార్త చెప్పడానికి, ఇలా బలపరచడానికి, మీ కుటుంబం ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను మొట్టమొదటి నుంచి భయము కలిగి ఉన్న, భక్తిని నేర్చుకున్నాను, దేవుడు నన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కుమారుడా అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, వృద్ధాప్యం వరకు మనం బ్రతకాలి. వృద్ధాప్యం వరకు బ్రతకాలండి. 89 ఏళ్ళు బ్రతికాడు ఆయన. ఇప్పుడప్పుడే ఏమీ బొకిడి తన్నట్లేడు. నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు చక్కగా బతుకుతాడు. ఎందుకంటే అలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడు. ముఖం మీద ముడతలు కూడా లేవు ఆయనకి. చాలా అందగాడిలాగా ఉన్నాడు, ఎర్రగా మంచి అందగాడు. ప్రియమైన దేవుని సంగమా, వృద్ధాప్యం వరకు దేవుని కోసం మనం బ్రతకాలండి. బ్రతికేది ఎందుకంటే ఆహారం తినటానికి. దేవుడు సమృద్ధి అయిన ఆహారం నీకు ఇవ్వాలండి. కొంతమందికి ఇవ్వాలా, ఏ ఆహారం తిన్నా పడదు, నాకు అది తింటే గ్యాస్ అండి, ఇది తింటే అరగదండి అంటూ ఉంటారు. అన్నిటికీ ఏదో ఒక వంక చెబుతారు. అన్నీ తినాలి. దేవుడిచ్చిన ప్రతి ఆహారం తినగలిగిన వాడే మంచివాడు, అటువంటి వాడే భక్తిపరుడు. అన్ని రకాల ఆహారం తినాలి, అరిగించుకోవాలి. నీవు భయము భక్తి కలిగి ఉంటే రకరకాలైన ఆహారం దేవుడిచ్చాడు. ఆహారాన్ని కొద్దిగానైనా తినగలగాలి, బలం పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలాన్ని దేవునికి ఇవ్వాలండి, దేవుని కోసం కరిగించాలి. ఆయన తేనె సత్యమని ఆయన ఇప్పటికీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి వచ్చేస్తా, పగలైనా రాత్రి అయినా అంటున్నాడు. ఇంకా ఏం చేస్తాడో చూడండి. 145వ సంకీర్తన 145వ సంకీర్తన 19వ చరణం చూద్దాం. 145వ సంకీర్తన 19వ చరణం. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కోరికలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అందరికీ కోరికలు ఉన్నాయి. మీ కోరిక ఏంటో రాసి ఉండే చీటీ మీద. అంటే ఇదివరకు ఈ సిఎస్ఐలో తెలుగు చర్చిలో ఉండేది ఒక క్రమం. మీకేమన్నా ప్రార్థన, విజ్ఞాపన, కోరికలు, మీ కోరికలు ఏమన్నా ఉంటే పేపర్ మీద రాసిమ్మనేవాళ్ళు. ఆ పేపర్ తీసుకెళ్ళి బాక్స్లో వేస్తే ఆ బాక్స్ తీసి ప్రార్థన చేసేవాళ్ళు. లేదంటే ఇదివరకు పాస్టర్ గారు తెలుగు చర్చిలో ఒక చెక్కల దాంట్లో కూర్చునేవాడు, బెజ్జాలు ఉండేదానికి. ఆయన ఆ లోపల కూర్చుంటే విశ్వాసి వెళ్ళి ఆయన చెవిలో చెప్పేవాడు, నాకు హనుమాన్ గారు కట్టినంత చర్చి కట్టాలని ఉందని చెప్పి ఆయన చెవిలో చెబితే ఆయన నాకు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశలు ఆశయాలు దేవుడు తీరుస్తాడటండి. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మన కోరికలు తీర్చే దేవుడు. నీకే కోరికలు ఉన్నాయి, కోరికలన్నీ కూడా గుర్రాలు కాదు. నీ కోరికలు గుర్రాలు అవ్వాలని ఆశించమాకండి. నీ కోరిక దైవ చిత్తానుసారమైన కోరిక. ఏది కోరుకున్నా, నీ బిడ్డలు ఫలించాలా, నీ బిడ్డలు బాగా చదువుకోవాలా, నీ కుటుంబానికి క్షేమము కావాలా, నీ పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలా, మంచి ఉన్నత శిఖరాలు చేరాలా. ఆయన ఎవరో తేనె సత్యమని ఆయన కొడుకు సైంటిస్ట్ అవటం ఏంటి, ఫిన్లాండ్లో ఉండటం ఏంటి? ఆయన తేనె అమ్ముకునే సామాన్యుడు, చాలా పేదవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లలు కూడా అంతగా ఫలించాలంటే, అంత గొప్పవారు కావాలంటే, మీ కోరికలు తీరాలంటే, మీ ఆశయాలు ఫలించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మన ఆశలు తీరుస్తాడు దేవుడు. ఎప్పుడు? భయము కలిగి ఉన్నప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడు. చాలామందికి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. అన్న ఒక ఆశ మీద ఉండేది. ఏమనే ఆశ కలిగి ఉండేది? నాకు ఒక కుమారుడు ఇస్తే చాలు, ఆ కుమారుడిని నీకు ఇస్తానయ్యా, నాకు ఒక కుమారుడు నువ్వు, నాకు వారసుడు కావాలని కోరిక ఉంది. దేవుడు ఆ కోరికను నెరవేర్చాడు. మన పితరులు ఎన్నో కోరికలు కోరారు, ఆశయాలు కలిగి ఉన్నారు. వారి ఆశయాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. ఎందుకు అంటే, ఎలా నెరవేరుస్తాడంటే, భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, దైవ చిత్తానుసారమైన ఆశ నీలో ఉంటే, ఆ కోరిక నీలో ఉంటే. చాలామందికి ఏ కోరిక ఉంటుందంటే, శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి. అవి వద్దు. శరీర సంబంధమైన కోరిక కాదు. ఈ సంవత్సరమైనా నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడటానికి నన్ను వాడుకోదేవా అని నీవు కోరుకో. నీ కోరిక ఏదుందో కోరుకో. ప్రియమైన దేవుని సంగమా, నీ ఆశ ఏదుందో ఆశ నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం అయినా నేను ఇంతవరకు నాకు ఎకరం పొలం ఉంది, ఎప్పుడు కూడా నేను 30 బస్తాలు పడితే 3 బస్తాలు తెచ్చి చర్చిలో వేయలేకపోయానయ్యా. ఈ సంవత్సరం కరువులోనైనా 3 బస్తాలు తెచ్చి వేస్తానయ్యా, నాకు ఈ సంవత్సరం పంట పండించయ్యా అని అడిగి దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడేవో నీ ఆశలు తీర్చడు దేవుడు. దేవునికి ఇచ్చే విషయంలో నీవు అడిగి శోధించు, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, పొందుకుంటున్నావు, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో నీవు ఉంటల్లా. నీ ఆశలు దేవుడు నెరవేర్చాలంటే, నీ కోరిక నెరవేర్చాలంటే భయము కలిగి, భక్తి కలిగి, దైవ చిత్తానుసారముగా చేయి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కోరికను నెరవేరుస్తాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, భయము భక్తి 2 ఉండాలండి. కేవలం మాస్టర్ చూస్తున్నారో, పాస్టర్ గారు చూస్తున్నారో, అమ్మా నాన్న చూస్తున్నారని కాదు. కంటికి కనబడిన నిరాకారైన దేవుడు ప్రతిరోజు నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు, గమనిస్తున్నాడు. గనక మనం భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన ఏమిస్తాడట? 3 రకాల ఆశీర్వాదాలు చెప్పాడు. మొదటిదేంటి? ఐశ్వర్యం ఇస్తాడటండి. ఐశ్వర్యం. రెండోది ఏమిస్తాడట? ఘనత. ఐశ్వర్యం వస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఘనత వచ్చేస్తుందండి. ఘనత వచ్చేస్తుంది. డబ్బు లేనంత కాలం మన ఎవరో లెక్క చేయరు. ఐశ్వర్యం వచ్చిందనుకోండి, డబ్బు సంపాదించామనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి నీకు నమస్కారం పెడతారు, నిన్ను పలకరిస్తారు. ఆ పెద్ద మనుషుల లిస్టులో నువ్వు కూడా ఉండాలని అనుకుంటారండి. ఐశ్వర్యమును, ఘనతతో పాటు ఏమిస్తాడట? జీవమునిస్తాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని సంగమా. జీవము కూడా మనం పొందుకోవాలంటే, ఐశ్వర్య, ఘనత, జీవము పొందుకోవాలంటే భయము భక్తి కలిగి జీవిస్తే
దేవుడు అత్యద్భుతముగా ఆశీర్వదించే దేవుడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూద్దాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానినిగా కాపాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ప్రియమైన దేవుని సంగమా, మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. మన మనసు దేని మీద ఆనుకుంటుందంటే ధనం మీదో, ఘనం మీదో, మనిషి మీదో ఆనుకుంటుంది. అది వద్దు. మనుషుల మీద ఆధారపడొద్దు, ధనం మీద ఆధారపడొద్దు, ఐశ్వర్యం మీద ఆధారపడొద్దు, దేని మీద నీవు ఆధారపడవద్దు. నీ మనసు దేని మీద ఆధారపడాలంటున్నాడు? చదువు తల్లి. ఏలయనగా మొదటి నుంచి మళ్ళీ చదువు తల్లి 3వ వచనం. ఎవని మనస్సు నా మీద ఆనుకోవటం అంటే ఏంటి అర్థం అండి? ఆనుకోవటం అంటే ఏంటి అర్థం? ముసలోళ్ళు, కూర్చోలేనోళ్ళు ఏం చేస్తారు? గోడకో స్తంభానికో ఆనుకుంటారు. ఇక్కడ మా అమ్మగారి భలే కూర్చుందండి. అసలు మీ గోడకు ఆనుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. మా సంఘంలో ఊరికే ముసలో వయసు వాళ్ళు కూడా ఏలాడిపోతున్నారు, గోడకు ఆని కూర్చుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సపోర్ట్ ఉంటే మనం నిలబడగలుగుతాం, కూర్చోగలుగుతాం. ఎవరి సపోర్ట్ మనకు కావాలంట? డబ్బున్నవాడు సపోర్ట్ మనకు అవసరంలా, తెలివితేటలు ఉన్నవాడు సపోర్ట్ మనకు అవసరంలా, లోక జ్ఞానం కలిగిన వాడు సపోర్ట్ మనకు అవసరంలా. దేవుడు మనసు, దేవునితో మనం ఆయనతో అంటుకట్టబడితే, ఆయనతో పెనవేయబడితే, ఆ ఎవరి మనసు నాతో అంటుకట్టబడుతుందో, పెనవేయబడుతుందో, ఆనుకుని ఉంటుందో అప్పుడు ఏం చేస్తాడంట? మనని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఈరోజు శాంతి లేదండి ఎవరికి. శాంతి సమాధానం లేవు. టెన్షన్ అంతా, భయం 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 భయం. ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎలా ఉంటుందో, ఉంటే భయం, లేకపోతే భయం, తింటే భయం, తినపోతే భయం, అన్నిటికీ భయమే, అన్నిటికీ టెన్షనే. శాంతి లేదు. ప్రతి జీవితంలో, ప్రతి వ్యక్తిలో శాంతి లేదు. శాంతి సమాధానం కలిగి ఉండాలంటే దేవుని మనసుతో మన మనసు పెనవేయబడి ఉండాలి, ఆనుకొని ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసుతో మన మనసు పెనవేయబడి ఉండాలి, ఆనుకొని ఉండాలి. అప్పుడు దేవుడు అత్యద్భుతంగా ఆశీర్వదించే దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆహారం ఇచ్చే దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశలు తీర్చే దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26-27 వచనాల్లో చెబుతాడు. చదువుదామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26-27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములో నుండి కూడా విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుడే మనకు ఆశ్రయము. మనుషుల ఆశ్రయము మనకు ముఖ్యం కాదు. మనుషులను ఆశ్రయించమాకండి, మనుషుల దయలో మీరు ఉండమాకండి. దేవుని ఆశ్రయించిన వారు ఈ లోక సంబంధమైనటువంటి దేని మీద ఆధారపడకుండా ఎవరైతే యెహోవా మీద ఆశ్రయం చూపుతారో, ఆశ్రయిస్తారో, వారి పిల్ల తరాన్ని దేవుడు దీవిస్తాడు. రాబోయే కాలములో జరగబోయే పెను ప్రమాదం నుంచి దేవుడు తప్పించి శోధనలోకి వెళ్లకుండా మేలుతో నింపుతాడు, అపాయాన్ని కూడా తప్పిస్తాడు, ఉపాయముతో కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశ్రయ స్థానం దేవుడండి. ఆ దేవుడు ఆశ్రయ స్థానం ఎక్కడంటే దేవుని ఆలయం. నీకేదైనా బాధ కలిగిందా, కష్టం వచ్చిందా, శ్రమ కలిగిందా, నీ బంధువులకి, స్నేహితులకి ఏదైనా ఇబ్బంది, ఇరుకు వచ్చిందా, దేవుని ఆశ్రయ స్థానమైన దేవాలయములోకి వారిని నడిపిస్తే దేవుడు వారి కోరికలు నెరవేర్చే దేవుడు, వారికి ఆహారం ఇచ్చే దేవుడు, వారి ఆశలు తీర్చే దేవుడు, వారి పిల్లలను దీవించే దేవుడు. రాబోయే కాలంలో జరగబోయే పెను ప్రమాదం నుంచి కూడా తప్పించి కాపాడి రక్షించే దేవుడు ఆయనే. ఆఖరి మాట చదువు తల్లి 27వ వచనం మళ్ళీ చదువు. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు చాలామంది పరిస్థితి అదే, మరణపాశం. అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, మానసికమైన క్షోభ అవ్వచ్చు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి అవ్వచ్చు. ఆ మరణపాశం, అపవాది మరణపాశాన్ని చేత్తో పట్టుకొని రెడీగా ఉన్నాడండి. ఎప్పుడు వేద్దామా అని, ఎప్పుడు విసురుదామా అని సిద్ధంగా ఉన్నాడు. వాడి వలలో మనం చిక్కకుండా, అపవాది గంతులు వేయకుండా, వాడు ఆనందపడకుండా, వాడి ఉరి నుంచి మనం తప్పించుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన పిల్ల తరాన్ని దేవుడు దీవించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోవాలి కూడా చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇద్దరు నిద్రపోతున్నారండి. ఆ చివర మా అంకుల్ గారు, ఈ చివర మా అక్క. నా కళ్ళు ఎక్స్రే కళ్ళు ఏమనుకోమాకండి. కొంచెం మెలకుగా ఉండేవాళ్ళు నా గురించి నేను పట్టించుకో, నిద్రపోయే వాళ్ళని చూస్తూ ఉంటా. మా అంకుల్ ఇంకా నిద్రపోతానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఫ్యాన్లు తీసేస్తే బాగుంటుంది కదా, చల్లగా ఉందిగా వాతావరణం. ఎందుకండి కరెంటు దండగా. కరెంటు బిల్లు ఎవరు కడతారు? విశ్వాసులా, అయ్యగారా? సంఘం కడద్దా? మీరే కడతారా? అయ్యగారు కడతారా? మరి ఆయన డబ్బులు బాగున్నాయి ఏంటి? మొన్న వచ్చి రాయేస్తాడేమో, 1,00,000 లాగుదాం అనుకున్నా. 1,00,000 ఇవ్వలేదు, రాయి వేయలేదు. మీరు లాగేస్తున్నారు అనవసరంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆహారం ఇస్తాడు, ఆశలు తీరుస్తాడు, ఆశ్రయముగా కూడా ఉంటాడు అన్నాడు. 4వ మాట చూద్దామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు ఏంటంట? ఏమయ్యి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, కలిగి ఉండుట జీవ సాధనము, అట్టివాడు ముగ్ధుడై అపాయము లేకుండా తప్పించుకుంటాడటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అపాయం వస్తుందని తెలిసి ఉపాయంతో తప్పించుకుంటాడటండి. అది జ్ఞాని. భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. అపాయంలోకి వెళ్ళిపోతారు కొంతమంది కదా, నోటి మాట చేతనో క్రియల్లోనో కావాలని వెళ్ళి ఏలు పెట్టించుకోండి. చేమల పొట్టులో ఏలు పెడితే నేను కొట్టనా అందంట. కొంతమందికి కొంచెం నోరు మంచిది కాదు, తొందరగా మాట్లాడేస్తారు, తొందరగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇన్వాల్వ్ అయిపోయి అపాయంలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఎన్నో అపాయాల నుంచి నిన్ను తప్పించాడంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. రాబోయే దినాల్లో దేవుడు నిన్ను తప్పించాలంటే, అపాయం నుంచి నిన్ను తప్పించాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఎటువంటి నుంచి అపాయం వస్తుందో తెలియదండి. నేను నా పిల్లల్ని తీసుకుని డీమార్ట్కి వెళ్ళా. అదేదో కొని పెట్టమంటే జస్ట్ డీమార్ట్లోంచి బయటకు వస్తున్నా 2 బళ్ళు స్పీడ్గా వచ్చి గుద్దుకున్నాయి. అవతలోడు ఆగుతాడు, ఈడు ఆగుతాడు, ఆడు. ఇద్దరు గుద్దుకున్నారు. ఒక ఆయన తలకాయ బ్రేక్ అయిపోయింది, సీరియస్ అయిందంట. మచిలీపట్నం హాస్పిటల్ తీసుకెళ్తే విజయవాడ తీసుకెళ్ళిపోమన్నారు, బతకడన్నారు. ప్రియమైన దేవుని సంగమం, అపాయం దేవుడు క్షణంలో తప్పించాలంటే, చిన్న శోధన నుంచి దేవుడు తప్పించాలంటే, రకరకాల ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాలంటే, ఒక్కొక్కసారి నువ్వు కూర్చున్న పక్కనే పాము ఉంటుంది. నువ్వు లెగిసి రాగానే పాము వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు బయటికి రాగానే స్లాబ్ ఊడిపోద్ది. నువ్వు బయటికి రాగానే ఎవరి మీదో పడిపోద్ది, లేదా ఎవరు లేకుండా పడిపోద్ది. అలాంటి ప్రమాదాలు ఎన్నో, సెకండ్లో గడ్డి పరకంతలో తప్పించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి అపాయంలో చాలా డేంజర్ అవ్వకుండా, ప్రాణాపాయం కాకుండా తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమం, నీవులో భయము భక్తి 2 ఉంటే దేవుడు అపాయాన్ని నుంచి తప్పిస్తాడటండి. అపాయం నుంచి తప్పిస్తాడు. ఎటువంటి అపాయము కలగకుండా ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. మాది పెదకల్లేపల్లి. అక్కడ నిన్న ఒక ఆయన మా బంధువు ఫోన్ చేశాడు. పచ్చగడ్డి చేలో గడ్డి మీద ఉంటే, గట్టు మీద ఉంటే కోస్తున్నాడంట. దాంతోపాటు పావును కూడా కోసాడు. గడ్డితో పాటు పావును కూడా కోసాడు. కోసేసరికి తలకాయ ఏమో ఈ చేతిలో ఉందంట, తోక కింద ఉందంట. ఆ తలకాయ చాలా ప్రయత్నం చేసిందంట కాటేయటానికి. ఇసిరేసాడంట. గబుక్కుని ఇసిరేసాను. దేవుడు నన్ను కాపాడాడు పాస్టర్ గారు అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పచ్చగడ్డిలో ఉండే పసిరిపాము కనపడదు. గబుక్కున ఏదో జరుగుతూ ఉంటుంది. ఎన్నో ప్రమాదాలు, చాలా ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాలంటే నువ్వు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉందండి. 20వ సంకీర్తన 4వ చరణం చూద్దామా? 20వ సంకీర్తన 4వ చరణం. 20వ కీర్తన 4వ చరణం.
నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మొదటి వచనం కూడా చదువురా తల్లి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. చాలు. ఆపత్కాలంలో యెహోవా నీకు చెబుతాడట. వెంటనే సురేష్ పక్క తప్పుకో, సడన్గా ఏదో జరిగిపోతుంది, తప్పుకో, చెవిలో చెబుతాడండి దేవుడు, ప్రేరేపిస్తాడండి. అపాయం నుంచి తప్పించుకోవటానికి దేవుడు సడన్గా మనకు ఒక ఉపాయాన్ని చెప్పి తప్పించే దేవుడు అండి. ప్రియమైన మమ్మీ, డాడీ, తమ్ముడా, చెల్లి, ఓ అన్నయ్య, నిద్రపో మాకు, అక్క, మా అంకుల్ నిద్రపోతున్నాడు, నువ్వు నిద్రపో మాకు, లేచావు, మంచిదాన్ని. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు అపాయం నుంచి తప్పించి కాపాడే దేవుడండి, కాపాడే దేవుడండి. ఇంకా 5వ మాట చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7. చెడుతనమును విడిచిపెట్టుము. ఏమంటున్నాడంటే, నేను జ్ఞానిని, నాకు చెప్పేవాళ్ళు ఉన్నారా? నువ్వు చెప్పకల్లా నాన్న, మాకు తెలుసు, మేము చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసు, నువ్వే పల్లెటూరుడివి, నీకు అక్షర జ్ఞానం లేదు. అమ్మ నీకేం తెలిసే, ఇంట్లో వండుకోవే, నువ్వు మాకు చెప్పేదానివా అనే పిల్లలు లేరా అండి? పాస్టర్ గారు మాకు అన్నీ తెలుసులేండి, మాకు మీకన్నా తెలివితేటలు మాకు ఎక్కువ ఉన్నాయి అనే పాస్టర్ గారిని ఎదిరించే వాళ్ళు లేరా? ఉపాధ్యాయుడు బోధిస్తుంటే ఉపాధ్యాయుడిని చూసి కూడా కామెంటరీ చేసే విద్యార్థులు లేరండి ఈరోజు? చాలామంది ఉన్నారు. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదవరా తల్లి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయో కలుగును. ప్రియమైన దేవుని సంగమా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించితే, అప్పుడు ఎప్పుడైతే చెడుతనమును విసర్జిస్తావో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. మమ్మీ, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకోవాలండి ముందు, అన్నిటికన్నా ముఖ్యంగా. 89 సంవత్సరాలు అయినా నేను హ్యాపీగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏ జబ్బు లేదు, టెన్షన్ అసలు పడినయ్యా, ఉంటే తింటా లేకపోతే మానేస్తా. నా కొడుకు అన్నాడు, మొన్నటిదాకా నేల మీద పడుకున్నా, మంచాలు కూడా లేవు, కిందే పడుకుంటే నేను పెద్ద సైన్సిస్ట్ నాన్న, ఇప్పుడు నువ్వు మంచం మీద పడుకుంటాకి అర్హుడు అయ్యావు, నా కష్టార్జితంతో నీకు కొని పెడతానా, కొని మంచం మీద పడుకో అని చెప్పి మంచం మీద పడుకోబెడుతున్నాడు అని ఇంటికి తీసుకెళ్ళి నేను చూపించాడు. ప్యాలెస్ లాగా ఉంది ఇల్లు. అంతకుముందు తాటాకులు ఇంట్లో ఉండేవాళ్ళంట, తేళ్ళు గీళ్ళు కప్పలన్నీ అక్కడే ఉండేయంట. కొడుకు కష్టపడి ఉద్యోగం ప్రయోజకుడు అయినాక ఈరోజు మంచి ప్యాలెస్లో పడుకోబెడుతున్నాడు కుర్రాడు. ప్రియమైన దేవుని సంగమం, మన పిల్లలు కూడా ఉన్నత శిఖరాలు చేరాలండి, అద్భుతమైన సాధనాలుగా ఉండాలి. మన ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు ఫలించాలంటే, వారికి మంచి భవిష్యత్తు కావాలంటే, మీలాగా మళ్ళీ బాడి పిసుకునే పని ఎందుకండి వాళ్ళకి? ఎప్పటికే మీరు వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి పిచ్చి బట్టలు వేసుకుని పిచ్చి ఆహారం తిని పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు మీరు. మీ పిల్లలు ఉన్నత శిఖరాలు చేరాలని ఆశ మీకు లేదా? మీరు దేవుని మందిరానికి మీ పిల్లల్ని నడిపించరా? మీరు భయభక్తులు కలిగి జీవించరా? ఇంకా ఎక్కడో ఏదో ఆయన చెబుతాడులే, ఇది మనకెందుకులే అనుకుంటున్నారేమో. ఇది కేవలం భక్తి నేర్పించేదే కాదు, మీ జీవితాలు చక్కదిద్దే ఒక ఉన్నతమైన పాఠశాల ఇది. ప్రియమైన దేవుని పిల్లల, బళ్ళో చెప్పరు ఈ పాఠాలు, బళ్ళో పాఠాలు మాత్రమే చెబుతారు కానీ భక్తి నేర్పించరు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని గురించి చెప్పరండి. మందిరంలో అయితే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా వస్తుందో, మీరు ఎలా ఉన్నత శిఖరాలు చేరాలో, మీ పిల్లలకు ఉన్నత శిఖరాలు ఎలా చేర్చాలో చెప్పేది దేవుని మందిరం. అందుకే దేవుని మందిరంలోకి కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకుని రావాలి. భార్య భర్త ఇద్దరు ఇంటికి తాళం పెట్టి దేవుని మందిరంలో ఉండాలండి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎవరికి లేవో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి దేవుని ఆలయంలో ఉండి దేవుని స్తుతించి భయము భక్తి కలిగి దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడట? మంచి ఆరోగ్యం ఇస్తా అన్నాడు. ఇంకేమిస్తాడు తల్లి? నీ ఎముకలకు సత్తువయో, ఎముకలకు సత్తువ. ఇవాళ ఎముకలన్నీ కూడా సొన్నం, ఎముకలంతా కూడా మెత్తబడిపోయినాయి. ఎవరు ఎముక చూసినా బలం లేదు, ఎవరు ఎముక చూసినా బలం లేదు, ఎముకలకు సత్తువు లేదు. మన ఎముకలకు సత్తువునిచ్చేది ఆ ఎముకలున్న ఈ మూలుగుల్లో ఉన్నటువంటి ఆ ఎముకల లోపల ఉన్న మూలిగను దేవుడే సృజించాడు కదా. ఆ మూలిగ బలంగా ఉంటే నువ్వు బలంగా ఉంటావు. దానికి శక్తినిచ్చేది దేవుడండి.
నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ ఎముకలకు శక్తిని చదవరా తల్లి. నీ రాబడి అంతటి ఏమండి, వినాలి, దయచేసి వినాలండి, వినాలి. పిల్లలతో ఆడుకోమాకండి, నా మాటనండి, వినండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఏమండి, నీవు సమృద్ధిగా నీ కొట్లలో ధాన్యం ఉండాలంటే, నీ బీరువాలో డబ్బులు ఉండాలంటే, ఎవరికి అప్పు లేకుండా అప్పు ఇచ్చేవాడిగా ఉండాలంటే, అందరికీ సహాయం చేయగలిగే స్థితిలో నీవు ఉండాలంటే, ఒకప్పుడు నన్ను చూసావు, నా కుటుంబాన్ని చూసావురా నా చుట్టమా, ఇప్పుడు చూడు నన్ను ఎలా ఉన్నానో, నేను దేవుని మందిరానికి వెళ్ళినాక దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూడు, నా ఇంటికి 100 మంది వచ్చిన భోజనం పెట్టగలను, నేను 10 మందికి సహాయం చేయగలను అన్నట్టుగా దేవుడు నిన్ను మాడుస్తాడటండి. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీవు దేవునికి ప్రథమ ఫలం ఇచ్చి దేవుని కోసం ఎంతైనా త్యాగం చేస్తే దేవుడు నిన్ను అత్యద్భుతముగా ఆశీర్వదిస్తాడట. ఇంకా చదవరా తల్లి, 10వ వచనం వరకు చదువు. నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చదవరా తల్లి. ముట్టడి దెబ్బకును ఖడ్గముకును పట్టణములోని ఇండ్లన్నీయు యూదా రాజు నగరును శిథిలమైపోయిన కదా, వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు, అమ్మా, విముఖుడనైన నా మహాకోపము చేత రద్దులై తమ కళేబరములతో, అంత అవసరం లేదు, మొదటి మళ్ళీ చదువు, 4వ వచనం మొదటి మళ్ళీ చదవరా, మొదటి చదువు. ముట్టడి దెబ్బలకు ఖడ్గమునకు పట్టణములోని ఇండ్లన్నీయు యూదా రాజు నగరును శిథిలమైపోయిన కదా. చాలరు తల్లి, శిథిలమైపోతున్నటువంటి ప్రతిదాన్ని కూడా నిలబెట్టవలసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడండి, నా మీద పెట్టాడండి. శిథిలమైపోయే దేహాలు చాలా ఉన్నాయి. శిథిలమైపోతున్న దేహాలను కూర్చి చింతించాలట, మనం చింతించాలట. శిథిలమైపోతున్న దేహాలు నగరంలో చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది అనేక రకాలుగా శిథిలమైపోతున్నటువంటి ఆ దేహాలను నిలబెట్టడానికి నీ వంతు నీవు ప్రయాసపడాలి. ఈ దేహం కొంతకాలం తర్వాత శిథిలమైపోతుంది. శిథిలమైపోయే ఈ దేహం ఆరోగ్యంగా దేవుని కోసం జీవించాలంటే నీవు దేవుని పని కోసం సపోర్ట్ చేసేదానివిగా నీవు ఉండాలి. నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ జ్ఞానాన్ని దేవునికి ఇవ్వాలండి. శిథిలమైపోతున్న ఈ దేహాలను నిలబెట్టడానికి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడి రక్షించటానికి, అనేక మందిని మందిరములోకి నడిపించటానికి, నీ వంతు సహాయ సహకారాలు నీవు అందించటానికి, నీ ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుని పనిలో వాడబడే పాత్రగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు, దేవుడు ఆశలు తీర్చే దేవుడు, దేవుడు ఆశ్రయముగా ఉండే దేవుడు, అపాయాన్ని నుంచి తప్పించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు. 6వ మాట చూద్దామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు, ఎక్కువ కాలం బ్రతకాలండి. మనం చాలా కాలం బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 80 సంవత్సరాలు ఇచ్చాడండి మనిషికి ఆయుష్కాలం. 80 ఏళ్ళు బ్రతకాల్సిందే, 80 ఏళ్ళు బ్రతకాల్సిందే. మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోవటం దైవ చిత్తం కాదు. నీ అంతటి నీవే వద్దన్న ఆహారం తిని, చెయ్యొద్దన్న పని చేసి, దేవునికి విరుద్ధంగా జీవించి తొందరగా వెళ్ళిపోతున్నారు. దైవ చిత్తము కాదు అది. 80 సంవత్సరాలు జీవించాలి, 80 ఏళ్ళు దేవుని కోసం బ్రతకాలి, దైవ చిత్తము నెరవేర్చాలి.
అందుకే ప్రియమైన దేవుని సంగమా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు దీర్ఘాయువును దేవుడిచ్చే దేవుడట. చదువుతారా చక్కని మాట చూడండి, ఆదికాండము. వద్దులే, వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 7వ మాట చూద్దాం. 115వ కీర్తన 13వ వచనం చూద్దాం. 115వ కీర్తన 13వ వచనం చూద్దాం. పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. చాలు, పిల్లలనైనా పెద్దలనైనా దేవుడు ఆశీర్వదిస్తాడంటండి. ఎప్పుడు? భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అండి. భయం లేకుండా భక్తి లేకుండా జీవిస్తే పిల్లలనైనా పెద్దలనైనా కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? వృద్ధాప్యము దాకా జీవించాలి, శాపాన్ని తొలగించుకోవాలి. శాపం ఏంటి తెలుసా? వృద్ధాప్యమే శాపం. వృద్ధాప్యంలో మనిషి ఎంత చెప్పినా, ఎంత ఆహారం పెట్టినా తినలేడు, ఎంత చెప్పినా వినలేడు, ఎక్కడికి వెళ్దామన్నా రాలేడు, ఏమీ చేయలేడు. వృద్ధాప్యం అనేది మనిషికి శాపం. ఆ వృద్ధాప్యం శాపం నుంచి తొలగించుకోవాలంటే, నీవు ఆశీర్వాదకరముగా ఉండాలంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడటండి. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమును పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, విత్తనం వేశాడు, అది ఫలించింది. ఆ ఫలసాయం సమృద్ధిగా ఉంది. వారి కుటుంబమే కాకుండా ప్రజలందరూ కూడా భుజించడానికి కరువులో అనేక మంది సమృద్ధి అయిన ఆహారాన్ని భుజించగలిగారు. ఇస్సాకు ఎలాగైతే విత్తనం వేశాడో, ఓ సంగమా, నీవు కూడా నువ్వు వేసిన విత్తనం ఫలించాలంటే, ఆశీర్వాదకరముగా ఉండాలంటే, ఇస్సాకుని దేవుడు ఎలా ఆశీర్వదించాడో అటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే నీవు కూడా ఇస్సాకులాగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా అత్యద్భుతముగా ఆశీర్వదించే దేవుడు అండి. చూడండి, 116వ సంకీర్తన 12వ చరణం చూద్దాం. 116వ సంకీర్తన 12వ చరణం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? ప్రియమైన దేవుని సంగమా, ఇస్సాకు వేసిన విత్తనం ఫలించి ఆశీర్వాదకరమైన పాత్రగా ఉన్నాడు. నీవు కూడా భయభక్తులు కలిగి ఆశీర్వాదకరమైన పాత్రగా నీవుంటే, దేవా నేను నీకు ఏమిచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేయదనయ్యా, నీవు నన్ను ఇంతగా ఆశీర్వదించావయ్యా, ఫలించావయ్యా, నా కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉందయ్యా, నా గానుగులో నూనె నిండుగా ఉందయ్యా, నా బీరువాల్లో ధనం నిండుగా ఉందయ్యా, నా పిల్లలు ఫలించారయ్యా, ఉన్నత శిఖరాలు చేరారయ్యా, బాగా చదువుకున్నారయ్యా, గొప్ప స్థితిలో ఉన్నారయ్యా, నీవు నన్ను ఆశీర్వదించావయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి నీకు చెల్లించదను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. అలాగే 6వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి అంటే సంగమా, మమ్మీ, డాడీ, తమ్ముడా, చెల్లి వినాలి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి ఆహారం ఇస్తాడు, ఆశలు తీరుస్తాడు, ఆశ్రయముగా ఉంటాడు, అపాయం నుంచి తప్పిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు పొందటమే కాకుండా ఇంకా ఆయన ఏం చేస్తాడట? నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి, నువ్వు ఏ పని చేస్తున్నావో మాకు తెలియదు, వ్యవసాయమో, పాడి పరిశ్రమో, పట్టు పరిశ్రమో, తేనె పరిశ్రమో, ఉద్యోగమో, చేతి వృత్తో, వ్యవసాయమో, నీ ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. నీ చేతి పనులన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును. 6వ అధ్యాయం 11వ వచనం. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత, ఏమండో ఏంటన్నారా? నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను, తవ్వబడిన బావులను
నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడంటే చాలా అద్భుతమైన సంగతులు చెప్పాడండి. మళ్ళీ చదవరు తల్లి ఆ మాట. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, ఏమండి వినాలి, నేను ఎక్కడికి వెళ్ళినా ఆశించను, పరిగెత్తను, ఉన్నంతలో తృప్తిపడిపోతా, దేవుని కోసం భయభక్తులతో పని చేస్తూ ఉంటా. దేవుడు అట్టి కృపను నాకే ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వడండి? మీకు ఖచ్చితంగా దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడిచ్చేటువంటి ఆహారాన్ని పుచ్చుకుందాం, ఆశలు తీర్చుకుందాం, ఆయన ఆశ్రయముగా మనం ఉందాం, అపాయాన్ని నుంచి తప్పించబడదాం, మంచి ఆరోగ్యాన్ని పొందుకుందాం, చక్కని ఆయుష్ కలిగి జీవిద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కలకాలం పొందుకుందాం, మన పిల్ల పాపల చేత సంతోష సమాధానాలతో నెమ్మదితో జీవిద్దాం. అట్టి భాగ్యాన్ని ఆశీర్వాద ప్రార్థన మందిర సంఘ బిడ్డలకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమె. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ప్రియులు, గౌరవనీయులు, పెద్దలు, మా ఆత్మీయ అన్నయ్య హనుమాన్ అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు.